హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ టీట్స్ బై రోజా. ములక్కాయ ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే కనుక తప్పకుండా చేసి చూడండి. చాలా బాగుంటుంది. ములక్కాడ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. కొద్దిగా కర్రీ వేసుకున్న ఎక్కువ అన్నంలోకి కలుస్తుంది. ఇంకెందుకు లేట్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, సాయిపప్పు, జీరా 3 సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఆయిల్లో ఇలా ఫ్రై అయ్యాక 1 కప్ వరకు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటూ 1 మినిట్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 కప్ వరకు నీట్గా క్లీన్ చేసుకున్న ములక్కాడ ముక్కలు అండ్ అలాగే ములక్కాడ ముక్కలకి సరిపోయేంత సాల్ట్ ఇంకా పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ములక్కాడ ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యి ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతాయి. 10 మినిట్స్ లోపే కుక్ అవుతుంది. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాం కదా. మీ స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. నేను అరౌండ్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా కారం యాడ్ చేసుకున్నాక కారంలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అరౌండ్ 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే చాలు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మూత ఏమీ పెట్టవసరం లేదు. ఓపెన్ లిడ్తోనే ఇలా ముక్కలన్నిటికీ కారం పట్టేలాగా ఫ్రై చేసుకున్నాక 2-3 వెల్లుల్లి రెమ్మలు దంచుకొని వేసుకోవాలి. అండ్ అలాగే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో ఇలా వెల్లుల్లి రెమ్మలు దంచుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రైకి లాస్ట్లో ఇలా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఇంకో 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచి అరోమాతో ములక్కాడ ఫ్రై రెడీ అయిపోయినట్టు. మునక్కాడ కుక్ అవుతుందో లేదో అని డౌటే వద్దు. లేత మునక్కాడ అయితే డెఫినెట్గా కుక్ అయిపోతుంది. ముదురు మునక్కాడ అయితే కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని కుక్ చేసుకోండి. కొద్దిగా కర్రీ అయినా సరే ఎక్కువ అన్నంలోకి కలుస్తుంది. ఇలా ఉల్లిపాయ గ్రేవీ కలుపుకొని ములక్కాడ నంచుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.